హిమాలయాల లోతైన అడవుల్లో పాండవ వీరుడు అర్జునుడు మహాదేవుని ఆశీర్వాదం కోసం ఘోర తపస్సు చేస్తుంటాడు. రోజులు గడుస్తాయి. అర్జునుడి తపస్సు మరింత ఘోరమవుతుంది. మహాదేవుడు అతన్ని పరీక్షించాలని నిర్ణయిస్తాడు. భయంకరమైన అడవి పంది అరణ్యాన్ని చీల్చుకుంటూ వస్తుంది. అర్జునుడు వెంటనే గాంధీవాన్ని ఎత్తుకుంటాడు. అదే సమయంలో ఒక కిరాత వేటగాడు కూడా బాణం సంధిస్తాడు. పంది నేలకూలుతుంది. కాని ఇద్దరూ అదే బాణం తమదీనని అంటారు. అర్జునుడు కోపంతో వేటగాడిని సవాలు చేస్తాడు. ఆ వేటగాడు సాధారణ మనిషి కాదని అర్జునుడికి తెలియదు. అర్జునుడు బాణవర్షం కురిపిస్తాడు. కాని కిరాతుడు ప్రతి బాణాన్ని సులభంగా ఆపేస్తాడు. ఎంత ప్రయత్నించినా అర్జునుడు ఆ వేటగాడిని ఓడించలేడు. చివరకు అలసిపోయి నేలపై పడిపోతాడు. త్రిశూలం చీతపట్టుకుని జటాజూటంలో చంద్రుడు మెరిసిపోతూ సాక్షాత్తు మహాదేవుడు ప్రత్యక్షమవుతాడు. మహాదేవుడు అర్జునుడి భక్తిని మెచ్చుకుంటాడు. పాశుపతాస్త్రాన్ని అతనికి వరంగా ఇస్తాడు. ఆ మహాసమరం యుగయుగాల పాటు చిరస్మరణీయంగా నిలిచిపోయింది.